జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏంటంటే మేము ముందే గెలిచినాం. ఒక ఆడది భర్త చనిపోయిన ఒక ఆడది మొత్తం అధిష్టానాన్ని గల్లీలు దింపినప్పుడు మేము గెలవలే. మీరు దొంగ ఓట్లతోటి ఇలా గెలిచినామని సంబరాలు చేసుకుంటారు. అసొంటి సంబరాలకు మేము లెక్క చేయం. కానీ ఒక ఆడది బీజేపీ 2 సార్లు బీజేపీ అభ్యర్థి 2 సార్లు గెలిచింది, 2 సార్లు అయినా ఉండే. ఈయన నవీన్ యాదవ్ 4 సార్లు ఏమో. అటువంటి ఇద్దరు మొగోళ్ళని ఒక ఆడది ఒంటి చేయితో టఫ్ ఇచ్చి నిలబడి అధిష్టానాన్ని గల్లీలో దింపిందంటే ఏందది? గెలిచినట్టే కదా. మేమైతే గెలిచిన లెక్కకే ఇస్తున్నాం వీళ్ళ గెలుపుకి. ఎందుకంటే దొంగ ఓట్లు అవి అందరికీ యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, మీకు ముఖ్యంగా సోషల్ మీడియాకి అయితే బాగా తెలుసు. వాళ్ళ అన్ని బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు. వాళ్ళు న్యాయంగా గెలిచిన వాళ్ళు గారు. ఇక వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక సంబరాలు చేసుకున్నాయో అందరికీ సంబరాలు చేసుకునే అర్హత ఉంది, కానీ వీళ్ళు చేసుకునే సంబరాలకు ఒక అర్హత అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు నిజమైన గెలుపు కాదు మా దృష్టిలో, మా బీఆర్ఎస్ దృష్టిలో కాదు, తెలంగాణ యావత్ తెలంగాణ దృష్టిలో వాళ్ళు నిజమైన సంబరాలు అయితే కావాలి. ఎందుకు అనుకుంటారండి? మీరు చూసిరు, నన్ను అరెస్ట్ చేసిరు. నేను ఖైరతాబాద్ లో ఉంటాను. ఖైరతాబాద్ లో ఒక ఇద్దరు బోకసోట్లు వేస్తురు అని నన్ను అక్కడ విలువంగానే, అక్కడ స్థానికులు విలువంగానే, నేను గుర్తుపట్టంగానే అభ్యర్థి వాళ్ళందరూ పారిపోయినరు నన్ను చూసి. ఎందుకంటే గుర్తుపడతానని నన్ను అరెస్ట్ చేసిరు. అంటే వీళ్ళు దొంగ ఓట్లను నమ్ముకున్నారు, ఇంకా పొంతనలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం లేకుండా మీ బతికేది, మిగతా సంఘాలు లేకుండా మీ బతికేది. మీరు నేను లోకల్ అని అన్నారు. లోకల్ అన్నప్పుడు లోకల్లోడివి ఒక్కొనివి గెలిచేడుతుండే, ఒక్కొనివి తిరిగేడుతుండే. అధిష్టానాన్ని దించింది ఒక ఆడదే. ఒక్క భర్త లేని ఆడిదే మిమ్మల్ని ఇంతగానం ఒక బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే మీకు ఇన్ని చుక్కలు కనబడి 3 చెరువుల నీళ్ళు తాగిపించిందంటే, రాబోయే ఎలక్షన్స్లలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ మా అన్నదమ్ములు మా అక్కచెల్లెలు అందరం కలిసి ఫీల్డ్లోకి దిగితే ఉంటారు? మీరు ఉంటారా? ఉండరు. అది ఖచ్చితం. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మేము ప్రజలకు మంచి చేసినాము. కేసీఆర్ మా బ్రాండు, మాకు రాజ్యాంగం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్, మా దేవుడు, మా ధైర్యం. ఆయనని మా ధైర్యంగా భావించి మా బ్రాండ్ మా కేసీఆర్ గారు, ఆయనను పెట్టుకొని ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఇచ్చిన పథకాలను పెట్టుకొని మేము ప్రజలకు పోయినాం. ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే 100% వాళ్ళు ఎంత వేయాలనో వాళ్ళు వేసిండ్రు. ఒక ఆడదానికి సపోర్ట్గా నిలబడ్డారు. 100% థ్యాంక్ఫుల్ టు జూబ్లీహిల్స్ ప్రజలు. మేము వాళ్ళదైతే నేను చెప్తున్నా, అసలు వాళ్ళ విజయం కోసం నిజంగా న్యాయంగా గెలిస్తే మాత్రం 100% మేము కంగ్రాచులేషన్స్ చెప్తుండే. ఆ కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే మాకు మనసు రావడం లేదు. ఎందుకంటే మేము కళ్ళతోడు చూసినాం వాళ్ళు పైసలు వంచడం. 5,000, 10,000, 5,000, 10,000 అండి ఓటుకు. నాకు తెలిసి నేను 5 ఎలక్షన్లలో పనిచేసిన ఇంత నీచమైన రాజకీయం, ఇంత డబ్బులు పంపిణీ మాత్రం ఎక్కడ జరగలేదు. కొన్ని కోట్లు వంచిరు. ఆ కోట్లు ప్రజలకు మంచి కోసం వాడుకుని ఉంటే రేవంత్ రెడ్డికి రేపటికి ఏమన్నా కొంచెం ఉంటుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి బాపు కేసీఆర్ గారు ఒక చరిత్రనే సృష్టించిండు డెవలప్మెంట్ చేసి. ఆ విగ్రహానికి కూడా ఈయన రేవంత్ రెడ్డి ఒక దండ ఇయ్యకుండా, కనీసం ప్రజలకు ఏం మంచి చేయకుండా, చరిత్ర మూలలో కూడా లేనటువంటి ఒక నాయకుడు, ఒక సీఎం ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు ఒక మాట చెప్పాడు మేడం, ఏమని? బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అని జూబ్లీహిల్స్ ప్రజలకు అడగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు బుల్డోజర్ కేసినట్ట, బుల్డోజర్ ఎవ్వరు వేయలేదు, కార్. నేనేమంటున్నా, నిజాయితీగా జూబ్లీహిల్స్ ప్రజలు నిజాయితీగా ఇప్పుడు లేనిదే అన్ని ఓట్లు వచ్చినాయా అండి? జూబ్లీహిల్స్ నివాసులు, జూబ్లీహిల్స్ మంచి కోరే వాళ్ళు అందరూ మాగంటి సునీతమ్మకు బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. వీళ్ళు ఏంది మన ఒక ఫంక్షన్ హాల్లల్లో దొంగలను తీసుకొని వచ్చి, దొంగ ఓటర్స్ని తీసుకొని వచ్చి, రౌడీలను తీసుకొని వచ్చి రౌడీయిజం చేసి, ఎవరైతే వీళ్ళకి అగ్నెస్ట్గా ఉన్నారో వాళ్ళని ఇంట్లో కట్టుబంధం చేసి, వాళ్ళ ఇంటి ముంగట చైర్లు వేసుకొని కూర్చొని వాళ్ళని ఓట్లు వేయనియకుండా చేసి, అంత అల్లకోలం చేసి మొత్తం జూబ్లీహిల్స్ని ఒక వాళ్ళ ఏంది డోమ్ కెమెరాలు పెట్టుకొని, ఇక వాళ్ళకి ఎట్లా పోయినాయి అన్నీ తెలుసు. ఏంటంటే అవన్నీ చేసినవి, అన్నీ ఎంత చేసినా, అంత పక్కడమంది చేసినా కానీ ఒక ఆడదండి, ఒక విధవరాలు, ఒక్క విధవరాలు ఒంటి చేతో కాలి బీఆర్ఎస్ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. ఆ బీఫామ్ తోటి ప్రజల్లోకి వెళ్ళింది. ఒక 2 మొగోళ్ళని
ఎదుర్కొందంటే ఆడ విజయం. ఇంకోటి మన ఏంది నా సంజయ్ అన్న, మొల్దారం కట్టుకున్నాం మనకు పౌరుషం ఉండదా అని ఏడిపోయిందన్న నీ పౌరుషం. మొన్న అన్ని దొంగ ఓట్లు పడుతుంటే ఏడిపోయింది. లంకా దీపక్ రెడ్డి మొన్న లాస్ట్ టైం కూడా ఆయననే ఆడనే ఉన్నాడు కదా, ఆడనే అభ్యర్థిగా నిలబడ్డాడు. 25,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లన్నీ ఎవరి ఖాతాలో పోయినాయి? మెల్ల సాప కిందకి వెళ్ళి ఎవరికి పోయినాయి? కాంగ్రెస్కే కదా పోయి. అంటే మీరిద్దరు అలయన్సే కదా, ప్రజలకు చూపించారు. మళ్ళీ ఇవాళ మీకు ఎందుకు పడలే? మీరు మొల్దారం కట్టుకున్నాం అది ఇది అని డైలాగులు, సినిమా డైలాగులు కొట్టకండి అన్న. నిజంగా నిజాయితీగా మాట్లాడండి. మీరు మొల్దారం కట్టుకోండి, మీరు తాళ్ళు కట్టుకోండి. కేవలము ఒక ముండరాలు కాలి ఒక గాజు వేసుకుంటుంది ముండరాలు అంటే, ఆ ఒక్క గాజు వేసుకొని ఇద్దరు మగళ్ళని ఎదుర్కొందంటే మా దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో, బీఆర్ఎస్ దృష్టిలో ఆమె విన్నరే. ఇంకొక చిన్న మాట మేడం, ఇప్పుడు ఈ ఎలక్షన్ రాబోయే స్థానిక ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా మేడం? ఉండదు. ఎందుకు ఉండదు అంటే బై ఎలక్షన్స్ ఎక్కడ లేవు. ఇక్కడ జరిగిన అరాచకము ఎక్కడ నాకు తెలిసి మన పాత బస్తీలో కూడా జరగలేకుండొచ్చు. మీకు తెలుసు, మేమేం చెప్పాం కానీ మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత అరాచకము, బ్యాగులు పట్టుకొని కూర్చొని పైసలు, బాటిల్స్, రౌడీలు, అసలు ఇక్కడ కాన్సెన్సీ కాని వాళ్ళు అంతా అక్కడ పోయిండ్రు. ఇక నెక్స్ట్ ఏంది అని అంటే, నెక్స్ట్ వచ్చేది ఎక్కడ ఓటింగ్స్ అక్కడ జరుగుతాయి. ప్రజల గుండెలో బాబు కేసీఆర్ గారు ఉన్నాడు. ప్రజల గుండెలలో కాదు, వాళ్ళ గుర్తుల్లో కూడా ఉన్నారు. 100% మా బీఆర్ఎస్ వస్తుంది, చూపిస్తాము. ఇగో 2 సంవత్సరాలు ఉంది, ఎంత చేస్తారో ఈ రేవంత్ రెడ్డి ఎంత చేస్తాడో చేయని. అన్ని పాపాలు మూట కట్టుకుంటుండు. మూట కట్టుకొని ఢిల్లీ కురకాల్సింది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు ఇప్పుడు ఈ అరాచకాలు చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మా బాపు కేసీఆర్ గారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. కానీ మేమంతా మంచోళ్ళం కాము. మేము వడ్డీతో సహా చక్కెర వడ్డీ కలిపి కార్యకర్తలం ఇస్తాం. ఇక మీరు ఢిల్లీకి పారిపోతారా, ఇంకా ఎక్కడ పారిపోతారా అని మీ ఇష్టం. ఓకే మేడం, ఇంకొక చిన్న మాట, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి మేడం? ఎప్పుడు ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చిర్రండి. ఫ్రీ బస్ లో ఎవరికి మంచి జరిగింది మీరు చెప్పండి? ఫ్రీ బస్ లో ఎవరికి మంచి జరిగింది? ఎవరికి మంచి. నీకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇయ్యకున్నా పర్వాలేదు, ఇచ్చే 1,00,000 రూపాయలన్నీ ఇయ్యాలా. బీసీ బంధు, మన దళిత బంధు, ఇవన్నీ ఇచ్చేది ఉండే కదా. మీరు ఇవన్నీ ఆపేసి ఏదో ప్రజలకు మేలు చేసిరు. ఎక్కడికి వెళ్ళి మేలు చేసిండ్రు ప్రజలకు తెలియదా ఎవరు ఎంత మేలు? ఇప్పుడు మీ అన్నకేమో FTL ల్యాండ్ లా NOC ఇస్తారు. ఒక నెల లాస్ట్ టైం ఏమో March 30 వరకు అని నోటీస్ ఇస్తారు. మళ్ళీ అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది, NOC ఇస్తుంది పక్కడబందిగా. మళ్ళా పేద ప్రజల ఇంటి మీదకేమో బుల్డోజర్ తీస్తుందా? అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరా? ఇవన్నీ లెక్కలు మా దగ్గర లేవా? మన రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని దొంగ ఓటర్స్ కోసం తిరుగుతున్నాడేమో. ఇక్కడ ఏ కాన్స్టెన్సీలో, ఏ బస్తీలో, ఏ కాలనీలో మా ప్రజలకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ ఇల్లులు గులగొట్టిండ్రు, ఆ లెక్క మొత్తం మా దగ్గర ఉంది. ఆ లెక్క, ఆ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా వడ్డీతో సహా ఇచ్చేస్తారు.